సువార్త 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. చాలు. యోహాను ఆయన శిష్యులకు ఏం నేర్పించాడంటే ప్రార్థన చేయడం నేర్పించాడు. ఇప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏమంటున్నారు? వాళ్ళు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పియు. చాలా మందికి ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదండి. మీరు దయచేసి నన్ను క్షమించండి. మీ మనసు కనుక గాయమైంది, ఇప్పుడు నెక్స్ట్ ఒక మాట పలుకుతాను నేను. మీ మనసు కనుక గాయమైంది దయచేసి నన్ను క్షమించండి. ప్రార్థన అంటే మన అక్కర కాదు. ఎవరి అక్కర? దేవుని అక్కర. ప్రార్థన అంటే ఎవరి అక్కరమ్మా? ఆ సంగతి మనం ఎక్కడ తెలుసుకుంటాము, ఎక్కడ నేర్చుకుంటాము అంటే హన్నా ప్రార్థనలో నేర్చుకుంటాం. ప్రార్థన అంటే ఎవరి అక్కర సార్? దేవుని అక్కర. దేవుని అక్కర ఎరిగి ప్రార్థన చేయడం. ఎంతసేపు నాకు ఉద్యోగం లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా పిల్లలు స్థిరపడలేరు, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నేను 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 అంత మనదే. నీ సొంత అక్కర్ల కొరకు కాదు ప్రార్థన. అస్సలైన ప్రార్థన అంటే ఏంటి అంటే దేవుని అక్కర. నా సంఘంలో దేవుని అక్కర ఉంది, దేవుని అక్కర తీర్చబడాలి, దేవుని ఈ భూమి మీద దేవుని అక్కర ఉంది, దేవుని అక్కర తీర్చబడాలి అనేది అసలైన ప్రార్థన. హన్నా ప్రార్థనలో నేర్చుకుంటాం అది. హన్నా గుడ్రాలు అయి ఉండి ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నాకు మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తా. ఆనాడు ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ రోజులలో దేవుడు ప్రత్యక్షపరచుట చాలా అరుదు. దేవుని ప్రత్యక్షత రాలేదు, దేవుని పరమరాయడం వెళ్ళలేదు. ఆ దినాలలో ఒక ప్రవక్త అవసరం, ఒక దీర్ఘదర్శి అవసరం, ఒక యాజకుడు అవసరం. ఆ అక్కడ ఎవరు తెలుసుకున్నారు? హన్నా తెలుసుకున్నారు. ప్రార్థన అంటే నీ అక్కర నా అక్కర కాదు, అది దేవుని అక్కర. సరే, ఇంకొక మాట.